శ్రీశైల మల్లన్న ఆలయంలో జనవరి 1వ తేదీన స్పర్శ దర్శనం ఉండదు. సెలవుల నేపథ్యంలో రద్దీ ఉంటుందని భావించిన దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ రోజున భక్తులను స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. అదేవిధంగా ఆర్జిత గర్భాలయ సామూహిక అభిషేకాలను రద్దు చేశారు. ఉదయాస్తమాన, ప్రాతకాల, ప్రదోషకాల సేవలు కూడా ఉండవు. రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 2 రోజుల వరుస సెలవుల నేపథ్యంలో స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తలనీలాలు సమర్పించారు. పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి కుంకుమ పూజ చేశారు. గండదీపంలో నూనె పోసి తమకు గండాలు రాకుండా చూడాలని స్వామివారిని వేడుకున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి కళ్యాణోత్సవం జనవరి 4న జరగనుంది. శ్రీ గోదాదేవి, శ్రీ మహాలక్ష్మీదేవి సమేతంగా స్వామివారి పరిణయోత్సవాన్ని కళాంజలి గార్డెన్స్ లో నిర్వహించనున్నారు. నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.